శ్రమజీవుల హక్కులకై అశ్వులు వాసిన అమరులకు నివాళులర్పిస్తూ ఉన్నాం. శ్రామికులు రక్తం చిందించి పోరాడి హక్కులు సాధించుకున్న దినమే ప్రపంచ కార్మిక దినోత్సవం. మరి 138వ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు వన్నాడ అంజన్న, రాజ్యాంగ పరిరక్షణ సమితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ని. కార్మికులంటే కోతలు కోసేవారు, కుప్పలు నురిపేవారు, కట్టలు కొట్టేవారు, కళాకారులు, మరి మొదలుకొని ర్యాకెట్ తయారీ వరకు కష్టపడే వారందరూ కూడా కార్మికులే. మరి ఈ కార్మికుల కష్ట ఫలితాలే మనం నేడు అనుభవిస్తున్న సుఖాలు. కార్మికులు సాధించుకున్న చట్టాలు, హక్కులు గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారి ప్రభుత్వం అమలు చేయడం లేదు. మరి కార్మికులు లేని లోకం మనుగడ లేదు. మరి కార్మికుల పక్షాన నిలబడవలసిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుల పక్షాన, కార్పొరేటర్ల పక్షాన, మల్టీనేషనల్ కంపెనీల పక్షాన మరి వాళ్ళ అవసరాలు తీర్చే యంత్రాంగమై కూర్చున్నది. ప్రభుత్వ రంగము కూడా ప్రైవేటీకరణ చెందుతూ యాజమాన్యాల కోరిన విధంగా కార్మిక చట్టాలను మారుస్తూ వారికి అనుకూలమైన చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు. శ్రామికులను ఎవరైతే కష్టపడే శ్రామికులు ఉన్నారో వాళ్ళను పని యంత్రాలుగా పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకంటే శ్రామికులను ఏనాడు గౌరవించలేని వారు ఈ దేశ పాలకులై కూర్చున్నారు. నేడు శ్రామికులు వాళ్ళ శ్రమకు రూపం మారింది కానీ దోపిడీకి రూపం మారలేదు. ఏ విధంగానంటే ఏసీ గదులలో మరి కంప్యూటర్ల పైన పనిచేసే ఐటీ కంపెనీలు, ఇంజనీర్లు, మాల్స్లలో పనిచేసేవారు, సూపర్ మార్కెట్లలో పనిచేసేవారు, కంపెనీల్లో పనిచేసేవారికి వాళ్ళ శ్రమను దోచుకుంటా ఉన్నారు. మరి వారికి కఠినమైన నిబంధనలు విధిస్తూ, సౌకర్యాలు లేకుండా చేస్తూ, మరి వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తూ శ్రమను దోచుకుంటా ఉన్నారు. ఫలితాలను మాత్రం పెట్టుబడిదారులు అనుభవిస్తూ ఉన్నారు. దేశంలో 50 కోట్లకు పైగా కార్మికులు ఉన్నప్పటికీ మరి సంపద మాత్రము 2% మంది దగ్గరనే ప్రోగై ఉంది. ప్రపంచ కార్మికులారా, మనదందరిది ఒకే కులం, అదే శ్రామికులం. మరి కార్మిక కర్షక పీడిత వర్గాలకు రాజ్యాధికారం కావాలి. కోల్పోయిన హక్కులను, మన శ్రమ ద్వారా దోచుకున్న సొమ్మును బిచ్చమెత్తి పొందలేము. మేకలై ఆవులై లోకంలో బతకొద్దు, పులులోలే బతకమని పిలుపునే ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో మనం పయనిద్దాం. దేశంలో నీ తోటి పేదలు 90% మంది, నిన్ను పీడన చేసే పీడకులు పిడికెడు మందే. నీవు కళ్ళు తెరవాలి, నీ వారిని కలుపుక రావాలి. నీకు అండగా ఉంటుంది రాజ్యాంగ రక్షణ. నీవు గుండెను చెదరకు. మిత్రులారా, శ్రామికులారా, కార్మికులారా, నేను కోరేది ఒకటే విషయం ఏంటంటే మనల్ని దోచినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వాన్ని ఈ మే నెలలో జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో మనం ఓడిద్దాం. కాలి పేరిన నీ కండరాలే కావాలి నవశక్తి. మనల్ని దోపిడీ చేసిన ఈ కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడిద్దాం మరి అంటూ పిలుపునిస్తా ఉన్నాను. మరి మీకందరికీ జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై భారత్.